స్థానిక షరాఫ్ బజార్లోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో సంజీవని పర్వతోద్ధారక పూజా మహోత్సవాన్ని ఆలయ ఈవో హరిప్రసాద్ నేతృత్వంలో ఆలయ వంశ పారంపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి శనివారం వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా తొలుత స్వామివారికి విశేష పంచామృత స్నపన నాగవల్లి దళార్చన చేశారు. ఆలయ మండపంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై సంజీవని పర్వతోద్ధారక పూజను పండితులు నారాయణం, గోవర్ధన, లక్ష్మీ, రఘురామ, వేదాంత, నాగమారుతి నిర్వహించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలోని శ్రీ సువర్చల అమ్మవారికి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు, భక్తులు ఆషాఢ సారెను సమర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ పవిత్ర నదీ జలాల తీర్థాన్ని సువర్చల అమ్మవారి సారెను అందజేశారు. పూజాది కార్యక్రమంలో దాతలు గుడివాడ బాలకృష్ణ, శివపార్వతి దంపతులు, జంజం రామారావు, కృష్ణకుమారి దంపతులు, మాజీ కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షులు మూర్తి అనురాధ, స్థానికులు ఉప్పల వరదరాజులు, కోట శివప్రసాద్, అక్కల రామలింగేశ్వర కుమార్ భక్తులు పాల్గొన్నారు. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లినటువంటి శ్రీ సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ముందుకెళ్తుంది. భాగవతుల వంశీయుల చేత సుమారు 200 సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి దేవాలయంలో గత 50 సంవత్సరాల క్రితం అయిపోయినటువంటి సంజీవని పర్వతోద్ధారక పూజా మహోత్సవాన్ని ఈ సంవత్సరం ఆలయ కార్యనిర్వహణాధికారి అయినటువంటి హరిప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో దాతల సహకారంతో ఈ సంవత్సరం మళ్ళీ దాన్ని పునఃప్రారంభించడం జరుగుతుంది. ఎంతో వైభవంగా సంజీవని పర్వతోద్ధారణ పూజా మహోత్సవాన్ని మనం ఈ రోజున నిర్వహించడం జరిగింది. తొలుత స్వామివారికి విశేషంగా పంచామృత స్నపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే పవిత్ర జలాలను తీసుకొచ్చి ఈ రోజున స్వామివారికి అభిషేకం నిర్వహించిన తర్వాత వచ్చిన భక్తులందరికీ కూడా ఆ యొక్క పవిత్ర జలాల తీర్థాన్ని కూడా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటాము. అలాగే ఆషాఢ మాసం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వెంచేసినటువంటి సువర్చల అమ్మవారికి కూడా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సభ్యులు, మహిళా భక్తులు విశేషంగా పాల్గొని కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో అమ్మవారికి ఆషాఢ సారిని కూడా సమర్పించడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాన్ని కూడా ఆలయ వంశపారంపర్య రచకున్నటువంటి రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో భాగవత వంశీయుల యొక్క ప్రోత్సాహంతో నిర్వహించడం జరుగుతుంది. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అలాగే కార్యక్రమం జరిగించిన ప్రతి ఒక్కరికి కూడా పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలి. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం షరఫ్ బజార్ తెనాలి. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి ఈ రోజున సారె సమర్పించడం జరిగింది. తదుపరి ఎన్నో సంవత్సరాల క్రితం ఆగిపోయినటువంటి ఉత్సవం అయినటువంటి సంజీవిని ఉత్సవం ఈ రోజున 50 సంవత్సరాల తర్వాత ఈ దేవాలయంలో వంశపారంపర్య వ్యవస్థాపకులు ఏనాడైతే జరిపించి ఆపారో అది మళ్ళీ ఈ సంవత్సరం పునరుద్ధరించడం జరిగింది. ఈ కార్యక్రమంను మా అర్చక స్వామి అయినటువంటి రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి గారు, వారి కుమారులు కిరణ్ కుమార్ గారు, సురేష్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించిన దాతలకు, భక్తులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో జరిగే ధార్మిక కార్యక్రమాల్లో